గురువుగారు, గుమ్మానికి మామిడి తోరణాలు, గుమ్మము ముందు బూడిద గుమ్మడికాయ ఎందుకు వేలాడదీస్తారు? మనము సూక్ష్మమైన అనేక పీడాకారుల శక్తుల నుంచి రక్షణ పొందాలి అంటే ప్రకృతితో సహజీవనం చేయాలి. ఈ విజ్ఞానం బాగా తెలిసింది భారతీయ జీవన విధానానికి. అందుకే ఏ శుభ కార్యక్రమాన్ని ప్రారంభించినా ఇంటికి మామిడి తోరణాలు కడతారు. శుభ కార్యక్రమాలలో మామిడి, రావి, జూబి, మర్రి, ఉత్తరేణి ఈ ఆకులను పంచపల్లవాలు అంటారు. వీటిని ఉపయోగిస్తూ ఉంటారు. మామిడి తోరణాలు కట్టడం వల్ల అలసట తగ్గి నిద్రలేమి దూరం అవుతుంది. శుభకార్యం చేసేటప్పుడు సామాన్యంగా ఒత్తిడికి గురి అవుతూ ఉంటాం. అందుకని నిద్రపోవటానికి సమయం దొరకదు, అలసట పెరుగుతుంది. ఆ కారణంగా నిద్ర దూరం అయితే ఆరోగ్యం చెడిపోతుంది. మరి శుభకార్యక్రమం చేయకుండా ఎలా ఉంటాం? కాబట్టి ఆ సమయాలలో కావలసినంత ప్రాణశక్తి నీకు దొరకటం కోసం మామిడి తోరణాలను గుమ్మానికి కడతారు. తద్వారా నీకు అద్భుతమైనటువంటి శక్తి, ప్రాణవాయువు సిద్ధిస్తుంది. ఇక దుష్టశక్తుల నుంచి ఇంట్లో ఉన్న వారిని రక్షించటం కోసం, ఇంటిని రక్షించటం కోసం బూడిద గుమ్మడికాయ, కలకంద, బ్రహ్మజీవుడు ఇలాంటివి ఇంటి ముందు వేలాడదీస్తారు. తత్కారణంగా దుష్టశక్తులు, సూక్ష్మ క్రిములు లోపలికి ప్రవేశించవు. కలకందను ఇంట్లో పెట్టుకున్నా కూడా మంచి ఔషధం కనుక అది అద్భుతమైన ఆరోగ్యాన్ని అందజేస్తుంది. ఇలా ప్రకృతిలో సిద్ధించేటువంటి వస్తువుల ద్వారా, సాధనాల ద్వారా నీ జీవితాన్ని ఎలా పరిపుష్టం చేసుకోవచ్చో నీకు తెలియజేసేదే భారతీయ జీవన విధానం. ఒక పండులోని గింజ యొక్క స్థితిని చూసి వర్షం ఎప్పుడు పడుతుందో తెలియజేస్తారు. ఆకాశంలో నక్షత్రాలను చూసి సమయం ఎంతో చెప్తారు. ఏ నక్షత్రము మనకు మంచిదో తెలియజేస్తారు. ఇలా ప్రకృతిలో ఉన్న శక్తుల యొక్క ఆంతర్యాన్ని, ఉపయోగాన్ని గుర్తించి జీవన గమనాన్ని తదనుగుణంగా నిర్దేశించుకుంటూ ప్రకృతితో కలిసి సహజీవనం చెయ్యమని చెప్పేదే భారతీయ జీవన విధానం. ఎప్పుడైతే మనం ప్రకృతి శక్తులను ధ్వంసం చేస్తూ అభివృద్ధి అని చెప్పుకొని అరణ్యాలను నరికివేస్తూ ప్రశాంతమైన ప్రాణవాయువు, నిర్మలమైన శక్తి మనకు అందుబాటులో లేకుండా మనం చేజేతిలో మార్చుకుంటున్నామో అప్పుడు అనేకమైన వ్యాధులకు గురి అవుతున్నాం. అందుకే ఏ శుభ కార్యక్రమాన్ని ప్రారంభించినా మామిడి తోరణాలు కడతాం. ఏ గృహప్రవేశం కానీ, కొత్త ఇల్లు కట్టుకున్నా ముందర బూడిద గుమ్మడికాయను లేదా బ్రహ్మచెముడు, కలకంద ఇలాంటి సాధనాలను ఉంచే ప్రయత్నం చేస్తాం.